I want to tell you something about sickness. ఈ రోగాన్ని గురించి ఒకటి చెప్తాను మీకు. Sickness is not the will of God. ఈ రోగం అనేటటువంటిది దేవుని చిత్తం కాదు. I'm not a Pentecostal. నేను ఒక పెంటెకోస్తల్ మనిషిని కాదు. I don't have any gift of healing. నాకు ఏదో స్వస్థపరిచే వరం ఏమీ లేదు. But I believe one thing. అయితే నేను ఒకటి నమ్ముతాను. Sickness is an evil thing. ఈ రోగం అనేటటువంటిది ఇది ఒక చెడుగు. And a heavenly Father does not give evil things to his children. మరి పరలోకపు తండ్రి తన బిడ్డలకు ఈ చెడుగైన దాన్ని ఇవ్వడం. But still many of God's children get sickness. అయినప్పటికీ అనేక మంది దేవుని బిడ్డలు ఈ అనారోగ్యం రోగాన్ని పొందుతున్నారు. Even the apostle Paul had a sickness. అపోస్తలుడైన పౌలు కూడా రోగం వచ్చింది. Timothy had a stomach ache for many years. తిమోతి కూడా చాలా సంవత్సరాలుగా కడుపు నొప్పి Never got healed. అదే బాగుపడలేదు. But the devil gave it, not God. అది ఇచ్చింది దేవుడు కాదు, ఇచ్చింది అపవాది దెయ్యం ఇచ్చాడు. Paul called his sickness a messenger of Satan, not a messenger of God. మరి ఈ రోగాన్ని పౌలు ఏమన్నాడంటే అపవాది నుంచి వచ్చినటువంటిది, ఇది దేవుడు ఇచ్చినటువంటిది కాదు. So the first thing you must remember is God never gives sickness. మరి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా అనారోగ్యాన్ని ఇవ్వడు. But కానీ God may allow a sickness sometimes to teach us some spiritual lesson. కొన్నిసార్లు ఆత్మీయమైనటువంటి పాఠాలు మనకు నేర్పించడానికి దేవుడు ఈ అనారోగ్యాన్ని అనుమతించవచ్చు. Paul was becoming proud. పౌలు అతిశయిస్తున్నాడు. So God gave him a sickness to humble him. గనుక దేవుడు తను తగ్గించడానికి దీనుగా చేయడానికి అనారోగ్యాన్ని అనుమతించాడు. And he prayed, Lord, heal me, heal me, heal me. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను స్వస్థపరచని. He never got healed. ఆయనకి స్వస్థత రాలేదు. God says, if I heal you, you'll become proud. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరిచానంటే నీకు అతిశయం వచ్చేస్తుంది. So you need to keep that sickness. గనుక ఆ అనారోగ్యం అలాగే ఉండాలి. Timothy was also a mighty man of God. తిమోతి కూడా బలమైన దైవజనుడు. And he had stomach's infirmities. ఆయనకు కడుపు సంబంధమైన జబ్బు ఉండింది. You read that in 1 Timothy 5. మొదటి తిమోతి 5వ అధ్యాయంలో చదువుతారు. Paul laid hands on him, anointed him with oil, prayed, nothing happened. పౌలు తల మీద చేయించి ప్రార్థన చేశాడు, నూనె రాసి ప్రార్థన చేశాడు, ఏమీ జరగలేదు. Why God allowed this? ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు? I think for the same reason. నేను ఇదే కారణాన్ని బట్టి అనుకుంటాను. To keep him humble. తను దీనునిగా ఉంచడానికి. So that is one reason. అది ఒక కారణం. But many other sicknesses అయితే అనేకమైన ఇతర రోగాలు are because you got a wrong attitude towards somebody. నీకు తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. You haven't forgiven somebody. ఎవరు నన్ను క్షమించలేదు. Or you got some bitterness. ఎవరి మీద నీకు ద్వేషం ఉంది. Or you got some anxiety. లేకుంటే నీకు ఎంతో భయం ఉంది. All these things also can bring sickness. ఇవన్నీ కూడా నీకు రోగాన్ని తీసుకురాగలవు. And if you get rid of these wrong attitudes, ఈ తప్పుడు విధానాలు, తప్పుడు మనసు ఇవన్నీ వదిలేసుకుంటే, forgive those people, వాళ్ళకి క్షమించేసి, and don't have any bitterness, ఎవరి మీద ఏ ద్వేషం లేకుండా, don't carry your burdens, cast them on the Lord. ఈ భారాలన్నీ నువ్వు మోయకుండా అవన్నీ ప్రభు మీద పెట్టేస్తే many of your sicknesses can be healed. మీ రోగాల్లో అనేకమైనవి బాగుపడిపోతాయి. Not all, అన్నీ కాదు. sometimes sickness comes, as I said, because God is teaching us some spiritual lesson. కొన్నిసార్లు దేవుడు కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు కనుక అనారోగ్యాలు అనుమతిస్తున్నాడు. And then thirdly, మూడవదిగా, there are some sicknesses which we get because we live in a world which is cursed. మరి కొన్ని రోగాలు ఏమిటంటే శపించబడినటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం కనుక వాటిని పొందుతున్నాం. Not due to any reason. దానికి కారణం ఉండదు. Everybody is getting the flu, we also get the flu. ప్రతి వాళ్ళకి ఫ్లూ జ్వరం వస్తుంది, మనకు కూడా ఫ్లూ జ్వరం వస్తుంది. That is because we are living in a world which is under the curse. ఎందుకంటే శాపంతో కూడినటువంటి లోకంలో మనం ఉన్నాం కదా. But in all those situations, అయితే ఈ పరిస్థితులన్నిటిలోనూ we can still pray. మనం ప్రార్థన చేయొచ్చు. Say, Lord Jesus, ప్రభువైన యేసు, heal me. నన్ను స్వస్థపరచు. I'll tell you what I have done for 30 years at least whenever I'm sick. 30 సంవత్సరాలుగా నేను చేసేది ఏంటో చెప్తున్నాను. ఎప్పుడైనా నాకు అనారోగ్యం ఉన్నప్పుడు. When I came to Bangalore, I was terribly sick with asthma. నేను బెంగళూరు వచ్చిన తర్వాత నాకు చాలా ఆస్తమా వచ్చి చాలా భయంకరంగా బాధపడ్డాను. But God healed me. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. But what I do is, అది నేను ఏం చేస్తాను, I say, Lord, అంటే ప్రభువా, I only want to glorify you in my life. నా జీవితంలో నేను మహిమపరచుకోరుతున్నాను. My body is a temple of the Holy Spirit. నా దేహము పరిశుద్ధాత్మక ఆలయం. My body is a member of Christ. నా దేహము క్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. I want your resurrection power in నీ my పునరుత్థాన body శక్తి నా జీవితంలో కావాలి. to heal me. నన్ను నింపు. If it is your will, అది నీ చిత్తమైతే, so that I can be strong, నేను బలంగా ఉండాలంటే, to serve you. నిన్ను సేవించడానికి. And God has remarkably helped me so many years. దేవుడు అనేక సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా నాకు సహాయం చేస్తున్నాడు. Don't just only trust in the doctor. ఏదో డాక్టర్ల మీద ఆధారపడద్దు. Learn to trust God. దేవుని యందు నమ్మిక ఉంచడం నేర్చుకో. Go to God. దేవుని దగ్గరికి వెళ్ళండి. Ask him to heal you of your sickness. మీ యొక్క అనారోగ్యాన్ని బాగు చేయమని దేవుడిని అడగండి. Before we pray, ప్రార్థించే ముందు I want to do one more thing. మరి ఒక సంగతి చేయాలనుకుంటున్నా. And that is
the number of people in a crowd like this always have some sickness for which they want prayer for healing. సాధారణంగా ఇట్లాంటి కూటాల్లో ఇంతమంది మనుషులు ఉంటున్నారు కదా, కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ అనారోగ్యానికి స్వస్థత కావాలని కోరేవాళ్ళు ఉంటూ ఉంటారు. God has not given me the gift of healing, He's given me the gift of teaching. దేవుడు నాకు స్వస్థపరిచే వరం ఇవ్వలేదు కానీ వాక్యం బోధించే వరం ఇచ్చాడు. So, but the Bible says elders can pray for the sick. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే రోగుల కొరకు పెద్దలు ప్రార్థన చేయవచ్చు. So, I can pray for the sick. కనుక రోగుల కొరకునే ప్రార్థన చేయగలను. According to the word of God in James chapter 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని అనుసరించి. So, that's what I want to do now. అదే ఇప్పుడు నేను చేయగోరుతున్నాను. And you don't have to raise your hand or you don't have to stand up. మీరు నిలబడక్కర్లేదు, చేయి పైకెత్తక్కర్లేదు. But when I pray, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు I want you to cooperate with me in that prayer. ఆ ప్రార్థనలో మీరు నాతో సహకరించాలని కోరుతున్నాను. I want you to say, Lord, మీరు చెప్పాలని కోరుతున్నాను, ప్రభువా, I have this sickness in my body. నా దేహంలో ఈ అనారోగ్యం ఉంది. Whatever that sickness is, ఆ అనారోగ్యం ఏమైనా కానివ్వండి. say, Lord, I know you love me. ప్రభువా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. I know there are so many sicknesses in this sin-cursed earth. మరి అనేక మంది రోగంతో ఉన్నటువంటి వాళ్ళు, But please heal me అయితే ప్రభువా నన్ను స్వస్థపరచు, so that I can do your will. తద్వారా నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి. And I can give you a promise. మీకు ఒక వాగ్దానం ఇవ్వగలను. You know, it's like a check you can take to God. అదే ఒక చెక్కు మాదిరిగా దేవుని దగ్గర తీసుకెళ్ళొచ్చు. So let's read that promise. 1 Corinthians in chapter 6. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని చూడండి. And verse 13. 13వ వచనం. మొదటి కొరింథీ 1 Corinthians 6 verse 13. మొదటి కొరింథీ 6:13. The middle of that verse. వాక్యం మధ్య భాగంలో ఉంది. The body is not for immorality but for the Lord, and the Lord is for the body. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. I have taken that verse many times to myself. అనేక పర్యాయములు ఈ వాక్యాన్ని నా కొరకు నేను తీసుకున్నాను. My body is for the Lord, and then the Lord is for my body. నా దేహము ప్రభు నిమిత్తమే, ప్రభు నా దేహము నిమిత్తమే. Can you say that? చెప్పగలరా మీరు అది? Can you repeat after him? మరి నేను చెప్పినప్పుడు చెప్పగలరా? My body is for the Lord. నా దేహము ప్రభు కొరకే. చెప్పండి. Say that. My body is for the Lord. నా దేహము ప్రభు కొరకే. And the Lord is for my body. ప్రభు నా దేహము కొరకే. Remember that. జ్ఞాపకం పెట్టుకోండి. 1 Corinthians 6:13. మొదటి కొరింథీ 6:13. Now I want to ask you, ఇప్పుడు మనం అడుగుతాను, did you mean what you said? Is your body really for the Lord? మీరు చెప్పింది మీరు నిజంగా అంటున్నారా మీ దేహం ప్రభు కొరకే అని? Or do you want to do sinful things with your body? లేకుంటే మీ దేహంతో పాపకార్యాలు చేయాలనుకుంటున్నారా? Then that check is not for you. అప్పుడు ఈ చెక్ ఇంకా మీకు సంబంధించింది కాదు. But if you can say, అయితే మీరు చెప్పగలిగితే, Lord, I want to glorify you in my body. దేవా నా దేహంతో నిన్ను మహిమపరచగోరుతున్నాను. I have not overcome all sin. నేను పాపమునంతా నేను But జయించలేకపోతున్నాను. I want my body for you. కానీ నా దేహం నీ కొరకు ఉండాలని కోరుతున్నాను. And you for my body. నీవు నా దేహం కొరకు. It's a wonderful promise. అద్భుతకరమైనటువంటి వాగ్దానం. So you say that. మీరు అది చెప్పండి. And say, Lord, in this body there's a little sickness here. మరి ప్రభువా ఈ దేహంలో ఉన్నటువంటి రోగాన్ని నువ్వు బాగు I చేయమని. want this body for you. ఎందుకంటే ఈ దేహాన్ని నీకు ఇవ్వాలని So కోరుతున్నాను. please heal me దయతో నన్ను స్వస్థపరచు, so that I can use this body for you. తద్వారా ఈ దేహాన్ని నీ కొరకు నేను వినియోగిస్తాను. That's what I say. అదే నేను చెప్తున్నాను. Lord, my body is for you. నా దేహం నీ కొరకే. And please heal me so that I can use this body better for you. నన్ను స్వస్థపరచు, నీ కొరకు మరి శ్రేష్టమైన విధానంలో ఉపయోగిస్తాను. God cares for the hair on your head. ఎందుకంటే దేవుడు నీ తల వెంట్రుకలు లెక్కించినాడు. So when I pray, I want you to think of the particular sickness you have. కనుక నేను ప్రార్థన చేసినప్పుడు మీరు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైన అనారోగ్యాన్ని గురించి తలంచండి. Lord, like the blind people said, Lord, I'm blind, open my eyes. గుడ్డివాడు చెప్పినట్టు ప్రభువా నేను గుడ్డివాడి, నా కన్ను తెరవమన్నాడు. And the Lord said to them, ప్రభు తనతో అన్నాడు, do you believe that I can do this for you? నేను నీకు ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? So when you go to the Lord, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు say, Lord, I have this sickness, I want you to heal me. ప్రభువా నాకు ఈ రోగం ఉంది, నీవు బాగు చేయాలని కోరుతున్నాను. Because my body is for you and you are for my body. నా దేహం నీ నిమిత్తమే, నీవు నా దేహం The Lord నిమిత్తమే. will ask you, do you believe I can do this for you? ప్రభు అడుగుతాడు, నేను ఇది చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? Even if it's a small sickness or a big one. ఒకవేళ అది చిన్న రోగం కావచ్చు, పెద్ద రోగం కావచ్చు. I can't guarantee that every sickness will be healed. That is in God's hands. మరి ప్రతి రోగం బాగవుతుందని మీకు గ్యారెంటీ ఇవ్వలేను, ఎందుకంటే దేవుని ఏర్పాట్లో ఉంటుంది. But we can do our part. అయితే మనం చేసే భాగాన్ని మనం చేయాలి. And say, Lord, let your will be done in my life. ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక.
So let's bow in prayer. కనుక ప్రార్థనలో తల వంచుదాం. Let's bow our heads and close our eyes. తలలో వంచి కళ్ళు మూసుకుందాం. And remember, the Lord Jesus Christ is here in our midst. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నారని నమ్మండి. And I want you to talk to him in your heart. మీ హృదయంలో మీరు ఆయనతో మాట్లాడాలని కోరుతున్నాను. You don't have to speak loud. మీరు బిగ్గరగా చెప్పక్కర్లేదు. God can read your thoughts. మీ తలంపులను దేవుడు చదవగలడు. Say, Lord, I want to use my body for you. ప్రభువా, నా దేహమును నీ కొరకు I want వినియోగించకోరుతున్నాను. to do your will in my life. నా జీవితంలో మీ చిత్తాన్ని చేయగోరుతున్నాను. And I have this little sickness in my body. నా దేహంలో ఈ రోగం ఉంది. Or maybe you can pray for your child. నీ యొక్క బిడ్డగా నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. Maybe your child is sick. ఒకవేళ మీ బిడ్డ అనారోగ్యంతో ఉన్నారనుకోండి, Then you can pray for that child also. ఆ చిన్న బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. Say, Lord, my child is sick. ప్రభువా, నా బిడ్డ అనారోగ్యంతో ఉంది. I want you to touch my child. మీరు నా బిడ్డను తాకాలని కోరుతున్నాను. And say, Lord, I don't have much faith. I don't have much faith. చెప్పండి, ప్రభువా, నాకు అంత విశ్వాసం లేదు. But with whatever little faith I have, I believe you can do this. నాకున్నటువంటి అల్ప విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను, నీవు చేయగలవని నమ్ముతున్నాను. Help my unbelief. నా అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయి. With whatever little faith I have, I trust you. ఏది అల్ప విశ్వాసంతో నేను వచ్చి నేను నమ్ముతున్నాను. I give my body to you. నా దేహాన్ని నీకు ఇస్తున్నాను. Lord Jesus, ప్రభు అయిన యేసు, please touch me. దయతో నన్ను తాకు. Put your hand on me. నీ హస్తం నాపై ఉంచు. Like you touched the sick people when you walked on this earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రోగులను తాకినట్లుగా Like that, touch me now. ఆ రీతిగా నన్ను ఇప్పుడు తాకు. You are here. నీవు ఇక్కడ ఉన్నావు. Heal me. నన్ను స్వస్థపరచు. I trust you. నేను నమ్ముతున్నాను. Heavenly Father, పరలోకపు తండ్రి, I want to pray for these dear folk who are praying to you right now. ఈ ప్రియులైనటువంటి వారు ఇప్పుడే ఎవరు మీకు ప్రార్థన చేస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నారు. Please honor their little faith దయతో వారికి ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని కనపరచండి. and give them the miracle they are asking for. వారు ఏమైతే అద్భుతం కొరకు అడుగుతున్నారో అది వాళ్ళ జీవితాల్లో చేయండి. Bring healing దయతో వారిని స్వస్థపరచండి. and change their life for the better. వారి జీవితాన్ని శ్రేష్టమైన రీతిగా మార్చండి. Hear our prayer, Lord. ప్రభువా, మా ప్రార్థన Those who ఆలకించండి. are praying for their children, వారి పిల్లల కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, please touch those children దయతో ఆ పిల్లలను తాకండి. and bring healing. వారికి స్వస్థత అనుగ్రహించండి. Lord, you ప్రభువా, are the one who can meet all our needs according to your riches and glory in Christ Jesus. క్రీస్తు యేసునందున మహదైశ్వర్యం చొప్పున మా ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు నీవే. So we trust you. మిమ్మల్ని నమ్ముతున్నాము. Thank you for hearing us. మా ప్రార్థన విన్నందుకు వందనములు. And we also pray, Lord, that you will deliver everybody here from all types of fear. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి భయము నుండి మీరు విడిపించమని అడుగుతున్నాం. Fear of the devil, అపవాది యొక్క భయం, fear of human beings, మనుషులను కూర్చుని భయం, fear, all fear, drive it out. అన్ని రకములైనటువంటి భయములను పారద్రోలండి. And give everyone faith to know you're a loving Father మీరు ప్రేమగల తండ్రి అని ప్రతి ఒక్కరు ఎరుగునట్లుగా సహాయం చేయండి. who has counted the hairs on their head. వారి తలల మీద ఉన్న వెంట్రుకలు లెక్కించినారు. And prepare us, Lord, for the future days. ముందున్నటువంటి దినముల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. If there are going to be difficult times for Christians in India, prepare us for that. భారతదేశంలో క్రైస్తవులకు కష్ట సమయాలు రాబోతుంటే వాటి కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. We are not afraid. We are not afraid. మేము భయపడటం లేదు. We are to be your witnesses in this country. ఈ దేశంలో మీ సాక్షులుగా మేము ఉండగోరుతున్నాం. And we will be witnesses till the day we die. మేము చనిపోయేంత వరకు కూడా మీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. Thank you for these days. ఈ దినాలు బట్టి మీకు వందనములు. Thank you for speaking to us from heaven. పరలోకం నుండి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు For వందనములు. opening the heavens over us. పరలోకం మా కొరకు తెరిచినందుకు వందనములు. And for meeting our need. మా అక్కర్లు తీర్చినందుకు వందనములు. Encouraging us. మమ్మల్ని ప్రోత్సహించినందుకు Help వందనములు. us not to forget what we have heard. మేము ఏమైతే విన్నామో మర్చిపోకున్నట్లు సహాయం Let చేయండి. it bring forth fruit in our life. మా జీవితాల్లో అది ఫలములు తెచ్చును గాక. Bless every family here ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. and meet every spiritual need. ప్రతి ఆత్మీయ అక్కర తీర్చండి. Bless this church. ఈ సంఘాన్ని దీవించండి. Meet every need in this church. ఈ సంఘంలో ఉన్న ప్రతి అక్కర And తీర్చండి. all the churches of ఈ people సంఘాలన్నిటిలో represented here. ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించిన వారందరూ, And all the families. అన్ని కుటుంబాలు, We pray in the name of our Lord Jesus Christ. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Thank you very much. అందరికి చాలా వందనాలు.